నమస్తే, వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ మినిట్. తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ ని చూద్దాం. కరీంనగర్ జిల్లాలో గ్రామ జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. సమైక్య రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ముఖ్యమంత్రి. అందుకే ఎస్ఆర్ఎఫ్సీకి నీళ్లు రావడం లేదని ఆరోపించారు. కరీంనగర్లో సీఎం కేసీఆర్ను ఆలయ అర్చకులు, ఉద్యోగులు కలుసుకున్నారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ప్రసాదాన్ని అందజేసి సీఎంకు ఆశీర్వచనాలు అందించారు. ప్రభుత్వ ట్రెజరీ నుంచి జీతాలు ఇవ్వాలంటూ కొంతకాలంగా ఆందోళన చేస్తున్న అర్చకులు సీఎంను కలవడం ఆసక్తి రేపింది. ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కార్మికులు ఆందోళనకు దిగారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 3 రోజుల నిరసన దీక్షలు నిర్వహిస్తున్నారు. సక్రజనుల సమ్మెలో పాల్గొన్న కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని, వారసత్వ ఉద్యోగాలు ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలంలోని రాములవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏడాది కాలంలో పూజల్లో దోషాలేమైనా ఉంటే వాటిని నివృత్తి చేసేందుకు ఏటా పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.